హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనము తిరుమలలో మనకి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల సైట్ సీయింగ్స్ ఉన్నాయంట. అంటే కొన్ని ప్లేసెస్ నియర్ టు 6 to 7 ప్లేసెస్ చెప్పారు ఈ సరౌండింగ్స్లోని. ఆ ప్లేసెస్ మనము 1 by 1 కవర్ చేద్దాము. అవి ఏమేం ప్లేసెస్, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏంటి, నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఆ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. చలో. సో అమిగోస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు తిరుపతిలో అంతా కంప్లీట్ చేసుకుని తిరుపతిలోనే మనకి కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట. మనము ఆ వెహికల్ కానీ బస్ కానీ తీసుకుని వెళ్తే ఆ 6 to 7 ప్లేసెస్ అన్నారు. అవి కవర్ చేస్తారు. నేనైతే ఇప్పుడు సపరేట్ వెహికల్ తీసుకుని, ఫ్యామిలీ కాబట్టి సపరేట్ వెహికల్ తీసుకుని వెళ్తున్నాము. ఆ ప్లేసెస్ ఏంటేంటి, అక్కడ ఎలా ఉంటుంది మొత్తం నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాను. అంటే మార్నింగ్ ఒకసారి టెంపుల్ దగ్గరికి వచ్చాను. టెంపుల్ దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాను. 8 o'clock అలా పికప్ అన్నారు. 8 o'clockకి పిక్ చేసుకుని మనకి ఆ 6 ప్లేసెస్ 7 ప్లేసెస్ చూపించి మళ్ళీ మనల్ని బస్ స్టాండ్ దగ్గర అక్కడ డ్రాప్ చేస్తారు. సో ఇప్పుడైతే ఆ ప్లేసెస్ ఏంటి, అవి తిరుపతి వస్తే మస్ట్ కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నారు. అవి కూడా కవర్ చేద్దాము. సో వెళ్ళిపోదాం పదండి. బస్సులు పైన నుంచి అవైలబుల్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతాయి. మీరు హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఫైండ్ చేయొచ్చు. ఇవి మనల్ని సైట్ సీయింగ్ ప్లేసెస్కి తీసుకెళ్తాయి. అలాగే మనకి ఈ బస్సెస్ తీసుకుని వెళ్తే మనకి టికెట్ 120 అలా ఛార్జ్ చేస్తారు ఫ్రమ్ బస్ స్టాండ్. ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు. నేను డీటెయిల్గా ఇంకా ముందు చెప్పాను ఏమేం ప్లేసెస్ అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి. బట్ నా సజెషన్ ఏంటంటే బెటర్ వెహికల్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే వెహికల్ తీసుకుని వెళ్తే మనకి టైం సేవ్ అవుతుంది. మనం ఇలా బస్సెస్లో వెళ్ళటం వల్ల మనకి 4 to 5 hours అలా పట్టొచ్చు. మనం కవర్ చేసే ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము వేణుగోపాల స్వామి టెంపుల్కి. వన్స్ మనం బస్ దిగిన తర్వాత లోపలికి మనకి నియర్లీ ఒక 700 to 800 meters ఉంటుంది టెంపుల్. నడుచుకుంటే లోపలికి వెళ్ళిపోవాలి. కొన్ని స్టెప్స్ ఉంటాయి. బస్ చేస్తే మనము వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం. సో వెళ్ళి దర్శనం చేసుకుని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. ఇప్పుడే జస్ట్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల రష్ ఏం లేదు. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాము. టెంపుల్ బయట మనకి చాలా షాప్స్ ఉన్నాయి. ఏమన్నా అవసరమైన కావాలంటే ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్లోనే ఉన్నాయి. జస్ట్ వేణుగోపాల స్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు జపాలికి బయలుదేరిపోతున్నాము. సెకండ్ ప్లేస్ వచ్చేసి తిరుపతిలో విజిట్ చేయాల్సిన ప్లేస్లో సెకండ్ ప్లేస్ జపాలి. ఇప్పుడు వెహికల్స్ బాగా ఫుల్ ఫస్ట్ జపాలి వెళ్ళిపోండి మేడం. సెకండ్ ప్లేస్ జపాలి అంట. కొంతమంది అటు నుంచి వెళ్ళి ఇటు వస్తున్నారు. అంటే అటు నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఇటు. ఈరోజు మోస్ట్లీ రష్ లేదు. అంటే ఇటు సైడ్ ఇటు వాటికి సైట్ సీయింగ్ ఇందాటి వరకు ఆపేసినట్టున్నారు సైట్ సీయింగ్. ఇప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు. సో త్వరగా వెళ్ళిపోతే మనము ప్లేస్ ఈజీగా కవర్ చేయొచ్చు. ఎంట్రన్స్ జపాలి హనుమాన్ మందిర్. నిజంగా చెప్పాలంటే జపాలికి మాత్రం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నాను తిరుపతి. వచ్చినప్పుడు మాత్రం నాకు అసలు జపాలికి వెళ్ళడానికి టైం కలిసి రావట్లేదు. ఈసారి మాత్రం ఫ్యామిలీతో నాకు కుదిరింది. సో చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ జపాలి రీచ్ అయ్యాము. సెకండ్ ప్లేస్ మనం కవర్ చేసే ప్లేస్లో. ఇదే జపాలి టెంపుల్కి పైకి. ఇప్పుడు పైకి ఒక 200 steps అలా ఉంటాయంట. ఆ స్టెప్స్ ఎక్కుకుంటా పైకి వెళ్ళిపోదాం.
సో ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అనేవి పైకి అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఎక్కుకుండా పైకి వెళ్ళాలి. మనకి పక్కన సైడ్లో అంటే ఫుడ్ ఐటమ్స్, అలాగే వాటర్ బాటిల్స్, లెమన్ వాటర్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ మాత్రం వ్యూ మాత్రం సూపర్ ఉంది. జపాలీకి ఒక 200 to 300 స్టెప్స్ ఉన్నాయంట. సో అవి ఎక్కుతున్నాను అప్పుడు. అలాగే మనకి ఇక్కడ ఉడతలు కూడా చెట్ల మీద నుంచి కిందకు వస్తున్నాయి. అంటే మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెడుతుంటే అవి తీసుకోవడానికి కిందకు వస్తున్నాయి. చక్కగా వచ్చి చేతిలోంచి తీసుకుని పైకి వెళ్తున్నాయి. చూడండి మీరు. నేను పెడుతున్నాను. అమిగోస్, ఇలా ఒక స్టోన్ మీద ఒక స్టోన్ ఎందుకు పెడతారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని స్టోన్స్ అలాగే పెట్టున్నాయి. ఇదేమో ఉండట్లేదు. ఉండు. అరే ఎంతమంది ఇలా స్టోన్స్ మీద స్టోన్స్ పెట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా. సో అయితే వెళ్ళిపోదాం పదండి. ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయినట్టున్నాము కదా. అదే జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో అమిగోస్, ఫైనల్లీ ఆఫ్టర్ 3 years ఈ ఇయర్ 2026లో నేను జపాలి వచ్చాను. జపాలీలో దర్శనం కోసం. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఎలా అయితే మనం నడుచుకుంటూ వస్తున్న విధానం కానీ, ఆ పక్కన చెట్లు, దేనికైనా టైం రావాలి. సో ఆ టైం అయితే 2026లో వచ్చిందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఎప్పుడు నేను దర్శనానికి వచ్చినా వెంటనే నేను పైన దర్శనం చేసేసుకుని, అంటే నడుచుకుంటూ పైకి వెళ్ళినా సరే దర్శనం చేసేసుకుని వెళ్ళిపోయేవాడిని. సో ఈసారి మాత్రం అలా కాలేదు. ఇప్పుడే జస్ట్ జపాలీలో దర్శనం అయిపోయింది. సో కంపేర్ చేసుకుంటే మార్నింగ్కి ఇప్పటికి క్రౌడ్ అనేది కొంచెం పెరిగింది. ఇక నెక్స్ట్ 3rd ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ జపాలీలో కంప్లీట్ చేసుకుని వెళ్దాం పదా. క్రౌడ్ మాత్రం ఇప్పుడే బాగా పెరుగుతున్నారు. అంటే లేట్గా స్టార్ట్ చేశారు వదలటం అక్కడ. పొద్దునకి ఇప్పటికీ క్రౌడ్ పెరిగింది. చూడు జనం ఎలా అవుతున్నారు. జపాలీలో దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. క్రౌడ్ మాత్రం బాగా పెరిగిపోయారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా, 3rd ప్లేస్ మనం కవర్ చేసే వాటిల్లో. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఆకాశగంగా ఎంట్రన్స్ నా ముందుంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ ఆకాశగంగకి, 3rd ప్లేస్. ఒక నిమిషం పక్కరా అమ్మ. ఇక్కడ పాతాళగంగలో మనకి అంజనాదేవి అను బాల ఆంజనేయ స్వామి ఉన్నారు టెంపుల్ ఇక్కడ. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 4th ప్లేస్కి వెళ్దాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడే జస్ట్ ఆకాశగంగ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాపనాశనంకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందమ్మా? 2 kilometers అలా ఆకాశగంగ నుంచి పాప. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి పాపనాశనం. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాం పాపనాశనంకి. లోపలికి వెళ్ళిపోదాము. ఎలా ఉంది ఏంటని నేను చూపిస్తాను. మనకి ఇలా బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ మెన్షన్ చేశారు చూడండి ఏమేం ప్లేసులు కవర్ చేస్తారని. శ్రీవారి పాదాలు, పాపనాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి గుడి, తిరుమల. ఈ బస్సులో ఏంటంటే మనకి అక్కడ తిరుమల మన దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ బస్ స్టాప్ నుంచి అవైలబుల్ ఉంటాయంట. దీనికి 120 రూపీస్ to 150 అలా ఛార్జ్ చేస్తారు. నియర్లీ 5 to 6 ప్లేసెస్ కవర్ చేస్తారు.
ఆ బస్సులోనే. అంటే అదే బస్సు అని ఏం లేదు, మనం టికెట్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఒక బస్సు మిస్ అయిపోయి మనం దర్శనంలో ఉన్నప్పుడు అలా ఉన్నా నెక్స్ట్ బస్ ఎక్కొచ్చు, మనం అలా కవర్ చేసుకోవచ్చు 5 to 6 ప్లేసెస్. ఇదే పాప వినాశనంకి ఎంట్రన్స్. రావాలి. ఈ కింద కనిపిస్తున్నదంతా డ్యామ్. ప్రజెంట్ వాటర్ అయితే ఫ్లో అవ్వట్లేదు. ఇక్కడ అంతా ఫెన్సింగ్ ఉంది. పాప వినాశనంలో దర్శనం. ఇక్కడ మనకి గంగాదేవి అమ్మవారు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కడప నుండి స్వామి. మీరు? రాయచోటి నుండి స్వామి. ఓకే, అంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చారా? స్నానం చేసుకుని పోతున్నాం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ స్వామి. ఇక్కడ మనకి గంగాదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కింద డ్యామ్ తో పాటు దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. వీళ్ళు చెప్పిన 6 to 7 ప్లేసెస్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనం ఇప్పుడు మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. బస్తో కూడా రావచ్చు. ఇందాక నేను చెప్పినట్టు బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డ్రాప్ చేస్తారు. ఆ బస్ కాకపోతే మీరు నెక్స్ట్ బస్కి వెళ్ళొచ్చు. ప్లేస్లన్నీ నేను చూపించాను కదా, ఆ బస్ మీద ఏదైతే మెన్షన్ చేసి ఉన్నాయో ఆ బస్ డీటెయిల్స్ కూడా నేను బస్ స్టాప్ అక్కడికి వెళ్ళి చెప్తాను. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము, పదండి. బికాస్ తిరుమలలో మనకు దర్శనం మాత్రమే కాదు, ఈ పవిత్రమైన ప్రదేశాలు కూడా తప్పకుండా చూడాలి మనము. అందులో మొదటిది వచ్చేసి వేణుగోపాల స్వామి, తర్వాత వచ్చేసి జపాలి, అలాగే ఆకాశగంగా, పాప వినాశనం, చివరిగా మనం శ్రీవారి పాదాలు. ఇప్పుడైతే ప్రెసెంట్ శ్రీవారి పాదాలు అయితే క్లోజ్ లో ఉంది. అంటే నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఫుల్ రైన్స్ పట్టడం, క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళు లైన్ అటు నుంచి వెళ్తున్నారు. సో వెహికల్స్ కి అడ్డొస్తారని చెప్పేసి ప్రెసెంట్ శ్రీవారి పాదాలు అయితే ఆపేశారు. సో నేను కవర్ చేసిన వాటిల్లో 4 ప్లేసెస్ చూశారు కదా. ఆ 5th ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. అదైతే మిస్ అయింది. ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైతే తిరుపతి వస్తున్నారో తిరుమలలో ఈ ప్లేసెస్ మస్ట్ విజిట్ అయితే చేయండి. దర్శనానికి వెళ్ళాలా సో అందుకు నేను కవర్ చేసిన ప్లేసెస్ మాత్రం చాలా బాగున్నాయి. తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్ మస్ట్ ట్రై. ఈ ప్లేసెస్ మాత్రం మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ టైం వెదర్లో మాత్రం చాలా బాగుంది. వ్యూస్ కానీ లోపల దర్శనం కానీ. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మాత్రం మనకి ఈజీగా దర్శనమ్స్ అయిపోతాయి. లేదు లేట్గా స్టార్ట్ అయితే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది ఎక్కడ ఏ టెంపుల్లో చూసుకున్నా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతటితో అయితే ఆపేస్తున్నాను. సో మరొక స్పెషల్ ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.